హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వీడియో అయితే నాకు చాలా పర్సనల్ అండ్ ఎమోషనల్ కూడా. సో, ఈ వీడియోని చాలా రోజుల నుంచి అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆ షేర్ చేయాలి అని అయితే నాకు ఇప్పుడు అనిపించింది. ఎందుకంటే నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రెగ్నెన్సీ సిరీస్ లాగా నేనైతే వీడియోస్ పెడుతూ వచ్చాను. సో, ఫస్ట్ వీడియో అయితే మిస్‌క్యారేజ్, తర్వాత సోషల్ ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనేసి, తర్వాత ప్రెగ్నెన్సీ సింప్టమ్స్‌ని ఇవన్నీ అయితే షేర్ చేస్తూ వచ్చాను. సో, నాకు నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఇదైతే చాలా పర్సనల్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో, నేను పడ్డ బాధ, నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అది ఇంకొక అమ్మాయికి అయితే హెల్ప్ అవుతుందనే ఒక చిన్న ఆశతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం అయితే వచ్చేసి నేనైతే ఆ రోజు అయితే నా హస్బెండ్ బర్త్డే అనమాట. ఏప్రిల్ 28 రోజు నాకు పీరియడ్ అయితే ఒక 1 వీక్ అయిపోయింది. నాకు పీరియడ్ డేట్ స్కిప్ అయ్యి అయితే నా పీరియడ్ డేట్ వచ్చి 24, 23 అలా అయితే రావాల్సింది. కాకపోతే నా పీరియడ్ అయితే రాలేదు. సో, నేనైతే సర్లే ఎందుకు ఇప్పుడే టెస్ట్ చేసుకుంటే ఒకవేళ నెగిటివ్ వస్తుంది, తర్వాత నేను బాధపడతాను, తర్వాత ఎందుకు నా హస్బెండ్ బర్త్డే అయిపోయిన తర్వాత అయితే నేను టెస్ట్ చేసుకుంటా అనేసి అయితే నేను అప్పటివరకు అయితే టెస్ట్ చేసుకోలేదు. సో, వెయిట్ చేశాను అనమాట. సో, పీరియడ్ వచ్చేస్తుంది అనుకున్నాను. సో, కొన్ని ప్రీమెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అనేవి అయితే కొంచెం ముందుగానే వస్తాయి కదా. సో, అవన్నీ వస్తున్నాయి. సో, పీరియడ్ అయితే వచ్చేస్తుందని అనుకున్నాను. కాకపోతే నాకు పీరియడ్ అయితే రాలేదనమాట. సో, నా హస్బెండ్ బర్త్డే కూడా అయిపోయింది. సో, అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఎర్లీ మార్నింగ్‌లోనే నేను టెస్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో, అదైతే నాకు పాజిటివ్ వచ్చిందనమాట. పాజిటివ్ వచ్చిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీకి నేను 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత 1 ఇయర్ నేను ప్లానింగ్ చేస్తున్నా కూడా నాకు రాలేదనమాట. సో, ఆ స్టోరీస్ అయితే నేను ముందుకు పెట్టాను మీకు వీడియోలో. చూడండి ఎవరికైనా డౌట్స్ ఉంటే. కొంచెం నా వాయిస్ డిస్టర్బెన్స్‌గా వస్తే ఏమనుకోకండి. ఇంకొకటి అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా కొత్తగా అనిపించింది నాకు వరల్డ్ అంతా. సో, చాలా అంటే ఇంకా హమ్మయ్య! అంత దేవుడు నాకు వరం ఇచ్చేసిండు అని అయితే నేను చాలా ఫీల్ అయ్యాను. సో, తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏ డాక్టర్‌ని చూస్ చేసుకోవాలి అదైతే మన మైండ్‌లో అయితే ఇప్పుడు తిరుగుతూ ఉంటుంది కదా. చూపించుకుంటున్న గైనకాలజీ డాక్టర్ అయితే నిర్మలా రెడ్డి డాక్టర్ అనమాట. సో, తనైతే నాకు చాలా బాగా ట్రీట్మెంట్ అయితే చేశారు. సో, తను అయితే ట్రీట్మెంట్ చేస్తూ నాకు ప్రాబ్లమ్స్‌ని డిటెక్ట్ చేస్తూ నా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి అయితే చాలా హెల్ప్ చేశారనమాట. సో, ఆ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నాము. సో, యాక్చువల్‌గా మేమైతే ఇంకా రెడీ అయ్యి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. తీరా వెళ్ళేసరికి ఆ డాక్టర్ అయితే లేదనమాట. సో, 10 days వరకు ఐఎమ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఒక బోర్డ్ అయితే పెట్టేశారనమాట. సరే అని చెప్పేసి చాలా బాధపడ్డాను. చాలా బాధపడిన తర్వాత కేర్ హాస్పిటల్‌కి అయితే వెళ్ళామనమాట. నెక్స్ట్ కేర్ హాస్పిటల్ అయితే చూస్ చేసుకున్నాము. కేర్ హాస్పిటల్ చూస్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక గైనకాలజిస్ట్ డాక్టర్‌ని అయితే మేము కలిసామనమాట. సో, ఆ డాక్టర్ బాగానే ట్రీట్ చేసింది. ఎన్ని వీక్స్ అని అయితే చూసింది. నేను 6 వీక్స్ ఏమో అయ్యి ఉంటదనమాట. సో, నాకైతే హార్ట్ బీట్ అయితే వచ్చిందనమాట. స్కాన్ చేస్తే హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది. నువ్వైతే టాబ్లెట్స్ వాడని, ఫోలిక్ యాసిడ్స్ ఇవన్నీ కొంచెం ఇంకా కాల్షియం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ అవన్నీ అయితే రాశారు. సో, రాసిన తర్వాత మేము సర్లే ఇంకా మంచి గైనకాలజీ డాక్టర్ అయితే దొరికారు. ఇంకా ఈ డాక్టర్ అయితే అవైలబుల్‌లో లేరు కదా. సో, మనమైతే ఇక్కడ షిఫ్ట్ అయిపోదామని అయితే మేమైతే ఈ డాక్టర్‌కి అయితే షిఫ్ట్ అయ్యాము. తీరా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 3-4 days తర్వాత నాకైతే కొంచెం బ్లీడింగ్ వచ్చిందనమాట. సో, అమ్మా దేవుడా! ఏందిరా నాయనా ఇట్లా పాజిటివ్ వచ్చింది, తర్వాత బ్లీడింగ్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ మేము వెంటనే కేర్ హాస్పిటల్‌కి అయితే వెళ్ళిపోయాము. సో, అక్కడ మా డాక్టర్ నాకు ఇట్లా అయ్యింది అని చెప్పగానే ఆ డాక్టర్ నాకు మళ్ళీ స్కాన్ చేశారనమాట. మళ్ళీ స్కాన్ చేస్తే హార్ట్ బీట్ ఉంది, బేబీ గ్రోత్ బాగుందని అయితే చెప్పారు. సో, నాకు అప్పటికి మళ్ళీ 9 వీక్స్ అయ్యాయి. సో, 9 వీక్స్ అయిన తర్వాత ఇంకా డాక్టర్‌కి నో ప్రాబ్లమ్ అమ్మా, ప్రీవియస్ మంత్ ఏమైనా బ్లీడింగ్ ఉంటే అదైతే బయటికి వచ్చేసింది. సో, మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, బేబీ గ్రోత్ బాగుంది, హార్ట్ బీట్ బాగుంది అని చెప్పేసరికి హమ్మయ్య దేవుడా అని అయితే దేవుడికి దండం పెట్టేసుకున్నాను నేను. సో, అప్పటికైతే ఇంకా నాకు ఓకేలే అనేసి నార్మల్‌గా ఓకే అని అనుకున్నాను అనమాట. మళ్ళీ 12 వీక్స్‌కి అయితే రమ్మన్నారు. సో, నేనైతే మళ్ళీ 12th వీక్ అయితే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా అప్పుడైతే నాకు మళ్ళీ స్కాన్ చేశారు. సో, బేబీ గ్రోత్ అంతా బాగుందని అయితే చెప్పారనమాట. 12 వీక్స్ అంటే మనకి 3 months స్కాన్ అనమాట. ఎన్టీ స్కాన్ అంటారు కదా. సో, ఎన్టీ స్కాన్ అయితే చేశారు. సో, ఎన్టీ స్కాన్ అంతా నార్మల్‌గానే ఉంది. సో, అప్పుడే మాకు ఆ డాక్టర్ అయితే పెద్ద షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. యాక్చువల్‌గా ఆ డాక్టర్ కూడా 9 months ప్రెగ్నెంట్ అనమాట. తను కూడా తన మెటర్నిటీ లీవ్‌లో అయితే వెళ్తున్నారంట. సో, నన్నైతే ఇంకొక డాక్టర్‌కి రికమెండ్ చేసిందనమాట. సో, ఈ డాక్టర్ చూసినంతగా నాకైతే ఆ డాక్టర్ దగ్గర
ఆ డాక్టర్ అయితే చూడలేదు. కొంచెము ఆ డాక్టర్ ఏమో నార్త్, మేము చెప్పే లాంగ్వేజ్ నాకు సరిగ్గా అర్థం కాలేదు. సో, ఇంకా తనకైతే షిఫ్ట్ చేశారు. సో, ఓకే అని చెప్పేసి ఇంకా ఈ డాక్టర్ దగ్గరికైతే వెళ్ళాననమాట నెక్స్ట్ టైము. సో, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ డాక్టర్ సో, బేబీ గ్రోత్ బాగుంది, హార్ట్ బీట్ బాగుందని డోప్లర్ అప్పటికైతే మనకి స్టమక్ మీద పెట్టయితే చూస్తారు. హార్ట్ బీట్ అవన్నీ అయితే చూసి బేబీ అంతా నార్మల్‌గా ఉందని అయితే చెప్పారనమాట. సో, అప్పటికి మాకు ఇంకా ఏ డౌట్ రాలేదు. ఏ డౌట్ కూడా రాలేదనమాట. సో, అంత బానే ఉంది హమ్మయ్య అనుకుంటున్నాను. సో, ఇట్లనే ఈ డాక్టర్ స్కాన్స్ చేస్తున్నారు. ఎన్‌టీ స్కాను ఇంకా ఏమేమో స్కాన్స్ ఉంటాయి కదా! రెగ్యులర్‌గా అయితే వేరే నార్త్ డాక్టర్ అని చెప్పాను కదా! ఆ డాక్టర్ దగ్గరకైతే మేము రెగ్యులర్‌గా అయితే వెళ్తున్నాము. సో, ఎన్‌టీ స్కాన్ అయితే ప్రీవియస్ డాక్టరే చూసారు. సో, నాకేంటంటే వీక్స్ తక్కువ వస్తున్నాయన్నమాట. ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఎలా అంటే నాకు 12 వీక్స్ అయితే 10 వీక్స్ అని వస్తుంది. సరే ఓకే అమ్మ ఇదైతే ఇలానే నార్మల్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అనామలీ స్కాన్ అనేది చేస్తారనమాట. కిడ్నీస్, లంగ్స్, హార్ట్ ఇవన్నీ వచ్చాయా, నోస్, మౌత్, ఐస్, బోన్స్ ఇవన్నీ చూస్తారనమాట. ఆ అనామలీ స్కాన్ కూడా నాకు వచ్చిందనమాట. అనామలీ స్కాన్‌లో కూడా నేను 22 వీక్స్ అయితే నాకు ఇంకా 18 వీక్స్ అని చూపిస్తుంది. సో, ఎందుకు ఇలా చూపిస్తుంది అనేసి మాకు డౌట్ వచ్చింది. డాక్టర్ ఏమో అంత నార్మలే ఉందని చెప్తున్నారు. సో, మాకైతే భయమైందనమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక నా హస్బెండ్ అయితే వెంటనే తనకి ఏమనిపించిందో దేవుడే నాకు అతనికి ఆలోచన కల్పించి ఉంటాడు అనేది నేను ఇప్పటికీ స్ట్రాంగ్‌గా నమ్ముతాను. తను ఏంటంటే వెంటనే హాస్పిటల్ చేంజ్ చేసేసారు. నెక్స్ట్ మేమైతే వేరే హాస్పిటల్‌కి అయితే వెళ్ళాం. కిమ్స్ హాస్పిటల్‌కి. కిమ్స్ హాస్పిటల్ వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట. అయితే మేము కిమ్స్ హాస్పిటల్‌కి ఒక సీనియర్ గైనకాలజీ డాక్టర్‌ని అయితే కలిసాము. ఆ సీనియర్ గైనకాలజీ డాక్టర్ అయితే వెంటనే నా స్టమక్‌ని చెక్ చేసిందనమాట. నా స్టమక్ చెక్ చేసి ఏంటమ్మా బేబీ గ్రోత్ తక్కువ ఉంది. సో, బేబీ అయితే వెయిట్ ఎక్కువ లేదు. నీకు వీక్స్ 22 వీక్స్ అయితే మీకు తక్కువ వీక్స్ అయితే చూపిస్తున్నాయి కదా! బేబీ సరిగ్గా వెయిట్ పెరగట్లేదు. మళ్ళీ ఒకసారి స్కాన్ చేయండి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి స్కాన్ చేశారు. అప్పుడైతే నాకు డాప్లర్ స్కాన్ చేశారనమాట. ఆ డాప్లర్ స్కాన్‌లో అయితే ప్రాబ్లమ్ బయటపడింది. ఏంటంటే హై రెసిస్టెన్స్ ఫ్లో అనేసి వచ్చిందనమాట. యూట్రైన్ ఆర్టరీస్‌కి, ఉంబ్లికల్ కార్డ్‌కి. ఇంకా ఆ విషయం అయితే డాక్టర్ మాకు చెప్పేసరికి నేనైతే చాలా అంటే చాలా షాక్ అయిపోయినాను. దేవుడి దయ వల్ల అయితే నాకు మంచి డాక్టర్స్ చేతిలోకి అయితే వెళ్ళాను. ఫ్లో వచ్చినప్పుడైతే డాక్టర్ అయితే మాకు ఏం చెప్పారంటే బేబీకి అంటే మదర్ నుంచి బేబీకి ఇట్లా ప్లాసెంటా ఉంటుంది కదా! సో, బేబీకి అయితే బ్లడ్ ఫ్లో సరిగా లేదు. న్యూట్రియంట్స్ సరిగా వెళ్ళట్లేదు. అందుకే బేబీ అయితే వెయిట్ తక్కువ ఉంది. తక్కువ పెరుగుతుంది. సో, న్యూట్రియంట్స్ సరిగా వెళ్ళకపోవడం వల్ల బేబీ అయితే తక్కువ ఉండడం వల్ల మనకైతే హై రెసిస్టెన్స్ యూట్రైన్ ఆర్టరీస్ అనేది వస్తుంది అనేది బ్లడ్ థిన్‌గా వెళ్ళాలన్నమాట. అలా థిన్‌గా వెళ్ళకుండా థిక్‌గా వెళ్ళడం వల్ల బేబీకి అయితే న్యూట్రియంట్స్ అయితే సరిగా అందట్లేదు అని చెప్పారు. సో, దానికైతే ఎమర్జెన్సీగా నాకు బీపీ టాబ్లెట్స్ అయితే రాశారనమాట. అదే ఎకోస్ప్రిన్ టాబ్లెట్స్ అయితే రాశారు. కంటిన్యూగా వాడాను నేను. ఎకోస్ప్రిన్ టాబ్లెట్స్ వాడడం వల్ల బ్లడ్ అయితే థిన్ అవుతుందనమాట. సో, మేడం ఇప్పుడు ఈ టాబ్లెట్ వాడితే అంత నార్మల్ అవుతుందంటే ఏంటమ్మా నువ్వు 6 మంత్స్ 7 మంత్స్‌కి వచ్చి అంత నార్మల్ అవుతుందా అని అడుగుతున్నావు అనేసి అయితే డాక్టర్ నా మీద చాలా సీరియస్ అయ్యారు. సో, ఇప్పటివరకు ఎక్కడ చూయించుకున్నారు ఏంటి మరి ఏం తెలియలేదు అంటే ఏం తెలియలేదు డాక్టర్ మాకు ఎవరు చెప్పలేదు అని అయితే చెప్పాము. సో, డాక్టర్ ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేము. అంత మీరు ఎలా అయితే టాబ్లెట్స్ వాడతారో దాన్ని బట్టి చూద్దాము. మనం దగ్గర నుంచి మంచిగా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ చూద్దాం అనేసి అయితే అన్నారు. కంటిన్యూ డాప్లర్ స్టడీస్ అయితే చేశారు. వీక్ ఒక డాప్లర్ స్టడీ అయితే చేశారు నాకు. సో, ఎకోస్ప్రిన్ వాడినా కూడా నాకు హై రెసిస్టెన్స్‌లోనే వస్తుంది. ఎకోస్ప్రిన్ వాడినా కూడా హై రెసిస్టెన్స్‌లోనే వస్తుంది. అసలు ఒక్క దగ్గర కూడా నార్మల్ వాల్యూస్ అయితే నాకు చూపించలేదు. సో, మేడం ఏం చేశారంటే డెలివరీ చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయారనమాట. ఇంకా లంగ్స్ గ్రోత్ అవ్వడానికైతే ఇంజెక్షన్స్ ఇచ్చారు నాకు. సో, లంగ్స్ గ్రోత్ అయిన తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఈ తర్వాత కూడా ఇప్పుడు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారనమాట. సో, డెలివరీ చేసేద్దామని. రెసిస్టెన్స్ ఫ్లో వల్ల అయితే నేను చాలా అంటే చాలా భయపెట్టాను. కాకపోతే డాక్టర్స్ అయితే చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారనమాట. చాలా క్లోజ్‌గా అయితే నన్ను మానిటర్ చేశారు. సో, అన్ని డాప్లర్ స్టడీస్ చేసుకుంటూ ఇంకా నాకు ఫిజియోథెరపీ చేపించారనమాట. డైలీ వాకింగ్ చేయమన్నారు. సో, నువ్వైతే బాడీ ఎక్కువ మూవ్‌మెంట్స్ చేసినా, ఫిజియోథెరపీస్ చేసినా కూడా బ్లడ్ ఫ్లో అనేది మంచిగా పోతుంది అనేసి అయితే బాగా ట్రై చేశారనమాట. సో, ఎన్ని ట్రై చేసినా కూడా నాకైతే హై రెసిస్టెన్స్ ఫ్లో అయితే చూపించింది. సో, ఈ హై రెసిస్టెన్స్ ఫ్లో అయితే స్కేరీ అయితే కాదు. చాలా క్లోజ్‌గా మానిటర్ చేసి చాలా సక్సెస్‌ఫుల్ డెలివరీస్ అయితే చేస్తారనమాట డాక్టర్స్. మీరైతే ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అయితే అవసరం లేదు. నా పర్సనల్‌గా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో, నేను అప్పుడైతే చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే బాగా గూగుల్ సెర్చ్‌లు చేసినాను. చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకున్నాను. సో, ఇంకా నా వల్ల కాలేదనమాట. చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అయినాను. కాకపోతే నేను ఫుడ్, డైట్, వాకింగ్ అన్నీ అయితే మంచిగానే చేసినాను. సో, దేవుడి దయ వల్ల అయితే నాకు అంతా క్లోజ్‌గా మానిటర్ చేశారు డాక్టర్స్. సో, తర్వాత ఏమైందంటే నాకు ఇంకొకటి ఏదో ఇంజెక్షన్ ఇచ్చారనమాట. ఆ ఇంజెక్షన్ ఏంటంటే బేబీకి బ్రెయిన్ మంచిగా డెవలప్ అవ్వడానికి. సో, ఇవన్నీ నాకు ఫాలో అప్ చేస్తున్నారనమాట ఫ్రీక్వెంట్ మెడికేషన్స్ తోటి. సో, ఫ్రీక్వెంట్ మెడికేషన్స్ సో, ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడైతే నాకైతే 2 డేస్ హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ చేసుకున్నారనమాట. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకొని నా ఇంజెక్షన్ అయితే ఫాలో అప్ చేశారు. సో, ఇంజెక్షన్ ఏసిన తర్వాత
ఇందులో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. అది ఇన్సిడెంట్ అయితే నేను వేరే వీడియోలో అయితే చెప్పాను. సో, ఇంకా ఫాలోఅప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ కాదు. ఇప్పుడేంటంటే నాకు 8థ్ మంత్ క్రాస్ అయిందనమాట. యాక్చువల్‌గా అయితే నేను 32 వీక్సో, 35 వీక్స్, 34 వీక్స్ వరకైతే వచ్చేసాను. నార్మల్‌గా అయితే 34 వీక్స్. కానీ నా బేబీ గ్రోత్ ఎట్లా చూపిస్తుందంటే 24 వీక్స్, 27 వీక్స్, 28 వీక్స్ అట్లా చూపిస్తుందనమాట. సో, ఈ డోప్లర్ స్టడీస్ అయితే 2 డేస్ తర్వాత డోప్లర్ స్టడీ చేస్తాము. అయితే మళ్ళీ రా అని చెప్పేసి అన్నారనమాట. నాకు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 2 డేస్ తర్వాత అయితే మేము మార్నింగే స్కాన్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము. సో, ఇంకా డాప్లర్ స్టడీ చేసి మంచి దేవునికి మొక్కుకున్నాం మంచిగా రావాలి అనేసి. కాకపోతే ఇంకా మళ్ళీ డాప్లర్ స్టడీ చేసుకున్న తర్వాత ఇక సరే డాక్టర్స్ రిపోర్ట్ చూసారు. రిపోర్ట్ చూసిన తర్వాత ఏం చెప్పారంటే మామూలుగా రెసిస్టెన్సీ ఫ్లో అయితే నాకు యూటరైన్ ఆర్టరీస్‌కి ఇట్లా ఉందనమాట. సో, బ్రెయిన్‌కి బ్లడ్ అనేది వెళ్ళడం లేదని చెప్పేసి అయితే చెప్పేసారనమాట. సో, బేబీకి బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు. ఎమర్జెన్సీగా సి సెక్షన్ చేయాలని చెప్పేసి నాకైతే ఎమర్జెన్సీ సి సెక్షన్ అయితే చేశారు. సో, ఎమర్జెన్సీ సి సెక్షన్ చేసిన తర్వాత నా బేబీ ఎలా సర్వైవ్ అయింది, ఎలా రికవరీ అయింది అనేదైతే నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. సో, మీరైతే హై రెసిస్టెన్సీ ఫ్లో వచ్చినప్పుడైతే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మంచి హాస్పిటల్ చూస్ చేసుకోండి. మనీ గురించి అయితే ఆలోచించకండి. మంచి హాస్పిటల్ చూస్ చేసుకొని మంచి సీనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఈ హై రెసిస్టెన్స్ ఫ్లో డెలివరీస్ అయితే చాలా సేఫ్‌గా అయితే జరుగుతాయి. సో, నా వీడియో అయితే మీ అందరికీ రిలేట్ అయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నా టోటల్ అండ్ కంప్లీట్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను మీ అందరికీ హెల్ప్ చేయాలని. సో, నేను నా ఎక్స్పీరియన్స్ వల్ల నాలాగా ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కొంచెం ధైర్యంగా ఉండాలని అయితే నా ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.